ప్రార్థన చేయడం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన టీవీ ప్రేక్షకులకి యేసుక్రీస్తు సంపూర్ణ కృప పరిచర్య ద్వారా మీ అందరికీ వందనాలండి. గడిచిన వారంలో ఫోన్ ద్వారా వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందునుగాను నేను దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. వాటిలో కొన్నిటిని మనము తెలుసుకుని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. జాన్ వెస్లీ సికింద్రాబాద్ నుంచి అండి, తన యొక్క కుమార్తె జాబ్ కోసం చాలా దినం నుంచి ట్రై చేస్తున్నప్పుడు మొట్టమొదట వచ్చిన జాబు ఆ కంపెనీలో ఫండ్స్ ప్రాబ్లం వల్ల ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేకపోయారు. కానీ మరలా ప్రార్థన చేసినప్పుడు అదే నెలలో మరి మంచి కంపెనీలో తనకున్న మరి ఎగ్జిస్టింగ్ కంపెనీ కంటే ఇప్పుడున్న కంపెనీలో మరి ఉన్నతమైన శాలరీతో దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. సో ఆమె ఫ్రైడే నాడు సికింద్రాబాద్ ఎస్పీజీ చర్చ్లో జరిగే పిహెచ్డి స్వస్థత సమృద్ధి విడుదల అనే కూడికకు ఆమె వచ్చినప్పుడు, అన్న నేను బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను, దానివల్ల విపరీతమైన కడుపులు నొప్పి వస్తుందని ఆమె చెప్పినప్పుడు నేను ఆ కడుపు మీద చేపెట్టి ప్రార్థించిన వెంటనే నజరేయుడైన యేసు నామములో ఆమె స్వస్థత పొందినది. హల్లెలూయా. నిన్నటి రాత్రి ఈ విషయం చెప్పి, అన్న నాకు జాబ్ వచ్చినది, మళ్ళీ ఆ దినము నుంచి నాకు ఆ బ్లీడింగ్ ప్రాబ్లం లేదు అని ఆమె ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరిచింది. ఇటు కార్యమునికై దేవునికి మామ కాల్గునుగాక. హల్లెలూయా. భాగ్యాన్ని వరంగల్ నుంచండి, దాదాపు 2 సంవత్సరాలుగా గొంతు నొప్పి నుంచి బాధపడుతుంది. ఎన్నో మందులు వాడుతూ ఉందంటే ఆ గొంతు నొప్పి తగ్గట్లేదు, ఇదేమవుతుంది భయపడుతున్న సమయంలో ఈ ప్రోగ్రాం ఎప్పుడైతే చూసినదో ఆమె కాల్ చేసిన తర్వాత ఆ ఫోన్లో ప్రార్థించిన వెంటనే ఆ నొప్పి పోయినది. అంతేకాకుండా తన కుమారుడు కాలేజీకి వెళ్ళక ఉన్నప్పుడు ప్రార్థించిన వెంటనే దేవుడు ఆ బిడ్డకు మంచి మనసు ఇచ్చాడు. అతను రెగ్యులర్గా అతను కాలేజీకి వెళ్తున్నాడు. హల్లెలూయా. రేచల్ మల్కాజ్గిరి, ఈమెకి మోకాళ్ళ నొప్పులండి. ఫోన్లో ప్రార్థించా, మరలా ఆమె ఫ్రైడే సర్వీస్కి వచ్చినప్పుడు ప్రార్థించిన వెంటనే ఆమె మోకాళ్ళ నొప్పి నుండి స్వస్థత పొందింది. హల్లెలూయా. భాగ్య బెంగళూరు నుంచి అండి, ఆమె చెప్పింది, అయ్యా నాలో ఏదో దురాత్మ ఏదో చీకటి ఉన్నది, ఒళ్ళంతా బరువుగాను, నిద్ర పట్టదు పీడకాల్లో అన్నప్పుడు ఆమె అక్కడి నుంచి ప్రోగ్రాం చూసిన తర్వాత ఆమె ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆమెలో నుంచి ఏదో ఒక తెలియని శక్తి బయటకు వెళ్ళినట్టుగా ఆ రాత్రి మంచి సుఖ నిద్ర పట్టింది. ఆమె ఫోన్ చేసి, అయ్యా నాకు తగ్గిపోయిందని చెప్పినప్పుడు దేవుని నామాన్ని ఎంతగానో నేను మహిమపరచు. హల్లెలూయా. వైదేహి తిరుపతి నుంచి అండి, ఈమెకి బీపీ, షుగరు, థైరాయిడ్, రాత్రిపూట నిద్ర పట్టదండి. ఆఫ్టర్ గెట్టింగ్ రిపోర్ట్స్ షీ కాల్ మీ. ఆమె రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే, కంప్లీట్గా నార్మల్ వచ్చిందండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో నా బాడీ కూడా మంచి ఎనర్జీ వస్తుంది, ఖచ్చితంగా నేను హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలిసి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఇటు కార్యముకే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా. నరసింహమూర్తి ఇతను నిడదవోళ్ళండి, ఆయన చెప్పాడు, అయ్యా మా సొంత రక్త సంబంధి 60 లక్షలకి
మరి నన్ను మోసం చేసింది, ఇమీడియట్గా 20 lakhs కట్టాలి, ఛాన్స్ అయితే సోర్స్ అయితే లేదు అన్నప్పుడు ఆయన సండే వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు వితిన్ 4 daysలో 20 lakhs అడ్జస్ట్ అయినాయి. ఆ ప్రాపర్టీ క్లైమ్ అనే ఆపద నుండి నా దేవుడు తప్పించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నాగలక్ష్మి ఈమె రేలంగి అంటే తణుకు దగ్గర అండి. 5 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఆమెకి 3 months బ్యాక్ మనం ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఆమెకి ట్విన్స్ అనేది కన్ఫర్మ్ అయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ శ్వేత అని శ్రీకాకుళం నుంచి. ఈమెకి ఈ గర్భసంచిలో నీటి పొడుకులు ఉండి మందులు వాడినంత కాలము అవి తగ్గలేదంటండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో ఆల్మోస్ట్ 3 weeks రెగ్యులర్గా ప్రార్థన చేయించుకుంది, కంప్లీట్గా ఆ గర్భసంచిని నా దేవుడు ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించాడు. హల్లెలూయా. ఈమె పేరు కోటమ్మ అండి, మార్కాపురం దగ్గర రాయదుర్గము. 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఆమెకి పిల్లలు లేరు. సో ఏ రోజైతే మనము ప్రార్థించామో అదే నెలలో ఆమె కన్సీవ్ అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజోల నుంచి శ్రీలక్ష్మి. ఈమెకి ఎవరో చేతబడి చేశారు, తన భర్త దుబాయ్లో ఉంటాడంట. విచిత్రం ఏంటంటే ఆమెకి ఒక కళ వస్తుంది, ఒక నిజం జరుగుద్ది. కళలో పాము వస్తుంది, ప్రతిరోజు ఇంటికి కూడా పాము వస్తుంది. ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సో ఆమె అంటే నయ్యా అది నన్ను ఏం చేయదు కానీ మా ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటుందని. సో ఇక్కడ నుంచి ప్రార్థించినప్పుడు ఏమండి పరిశుద్ధాత్ముడు ప్రపంచము నలుమూల ఇంచులో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుని ఎదుగుతావో అట్టి శక్తి నీ గృహంలోకి నీ ఇంటిలోకి వచ్చి అట్టి ఆపద నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. ప్రార్థించిన ఆ రోజు నుంచి మరలా అది రావటము ఆగిపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాగరాజు మదనపల్లి నుండి. ఇతను వెన్నెముక బాధపడుతున్నాడు, చాలా పేదవాడు, డబ్బులు లేవండి. ఆయన ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం చూశాడో ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత అయ్యా నాకు హాస్పిటల్కి కూడా వెళ్తా, డబ్బులు లేవు, భయంకరం ఎన్నుపోసిన నొప్పి అంటే నేను ప్రార్థన చేస్తూ ఉండగా యేసు నామములో ఆయన అంటున్నాడు, గంతులు వేస్తూ అప్పటికప్పుడు నుంచోటో లేగతము అయ్యా నా నొప్పి తగ్గిపోయింది అన్నాడు. ఈ విశ్వాసముతో అదే ఊర్లో, ఇది ఎక్కడ జరిగిందంటే మదనపల్లి దగ్గర, చిత్తూరు డిస్టిక్ అండి. ఇతను తన స్నేహితుడి యొక్క భార్య బ్రెయిన్ లో పురుగుందంటండి. ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు దాన్ని పురుగు తీల, కానీ అది మళ్ళా సెకండ్ టైంకి వాళ్ళు తిరుపతి హాస్పిటల్కి పిలిపించినప్పుడు ఇంకా స్కానింగ్ తీక మునిపే రేపు ఆపరేషన్ అనగా ఆ నైట్లో ఆ ఫోన్ తీసుకెళ్ళి ఆమె యొక్క మెదడు దగ్గర తల దగ్గర పెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా ఈ కదలటం ఆగిపోయింది, పెయిన్ తగ్గిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తన భర్త కాల్ చేసి అన్నాడు, నా భార్య చాలా చక్కగా నిద్రపోయిందని. ఇట్టి అద్భుతాలకే ఆశ్చర్య కార్యాలకే నా దేవుణ్ణి నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, వచ్చే వారం చెప్పుకుందామండి. ఈరోజు మన అంశం ఏంటంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. 3 మాటలను మనము ధ్యానించుకుందాం. కవర్డ్, ప్రొటెక్టెడ్ అండ్ డెలివర్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన రెక్కలతో మనలను కప్పుతాడు, ప్రొటెక్టెడ్ మనల్ని రక్షిస్తాడు, డెలివర్డ్ మనలను విడిపిస్తాడు. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. ఈ పగటి వేళ అగ్ని స్తంభము, ఈ రాత్రి వేళ మేఘస్తంభం ఎవరో తెలుసా? యేసు ప్రభువే. హల్లెలూయా. దానికి ముందుగా మరి ఇది ఎగ్జామినేషన్ కాలం కాబట్టి 2 నిమిషాలు విద్యార్థులందరికీ ఒక 2 మాటలు చెప్తాను. దయచేసి నిజముగా మీరు ప్రతి ఏ స్టూడెంట్ మీద అసూయ పడాల్సిన అవసరం లేదు. 35%, 60%, 80% నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నా నేను 3 వాక్యాలు మీకు చెప్తాను. ఈ 3 వాక్యాలు మీరు కనుక చదువుకుని వెళ్తే యెషయా గ్రంథము 44:25 ప్రకారం అక్కడ అంటున్నాడు, యవనస్తులు కావచ్చు, రేపు 10th క్లాస్ రాసేవాళ్ళు కావచ్చు, యేసును ఎరిగిన ప్రతి బిడ్డ, ప్రతి జ్ఞానిని, ప్రతి ఇంటెలిజెంట్ని ఓవర్టేక్ చేయాలని ఉంది. కొలసి 2:3 ప్రకారము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తే అన్నాడు. నీకు ఎంత విజ్ఞానం కావాలో, నీకు మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో ఏదిలో కావాలన్నా నీ ప్రయత్నం నువ్వు చేసిరా. ఆ ప్రయత్నంలో నా దేవుడు దీవెన వర్షం కురిపించి
ప్రతి ఇంటెలిజెంట్ని ఓవర్టేక్ చేస్తాడు. హల్లెలూయా. కానీ నీకు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏంటో తెలుసా? వాక్యమును చదివే అలవాటు ఉండాలి. అలాగే యాకోబు 1:5 ప్రకారము మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువైనలా ఎవరిని అడగాలంట? టీచర్ని అడగాలండి. బట్ బిఫోర్ దాట్ నీ దేవుణ్ణి అడుగు, ఆయన ధారాళముగా దయచేస్తాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేనే డిగ్రీ చదివేటప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు, అన్ని ఎగ్జామ్ ముందు ప్రార్థన చేసేవాడిని. కానీ ఒక ఎగ్జామ్కి మాత్రం బీకామ్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ సబ్జెక్ట్కి నేను ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయానండి. పేపర్ మాత్రం డెడ్ ఈజీ వచ్చేసింది. హల్లెలూయా. ఇక నేను రాసేద్దాం అనుకున్నా. కానీ ఏ ప్రశ్న మొదలుపెట్టినా కానీ ఎక్కడ కూడా సగం సగం రాసేస్తాను అంతే. పక్కనోడు అటు చూసా ఎటు చూసినా కానీ వాళ్ళు ఎడిషన్లు తీసేసుకుని రాస్తున్నారు. ఒక 10 మినిట్స్ తర్వాత నా దేవుడు అన్నాడు, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకొని. అలాగే ఆ చైర్లో అట్లా కూర్చుని నేను ప్రార్థన చేసుకుని మొదలు పెడితే అన్ని సబ్జెక్టుల కంటే ఈ సబ్జెక్టులోనే నా దేవుడు ఎక్కువ మార్కులు ఇచ్చాడు. హల్లెలూయా. ఓ విద్యార్థి సహోదరుడా, భయపడొద్దు, ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు నీవు ఆయన సన్నిధిలో కప్పబడాలన్నా, రక్షింపబడాలన్నా, ఆశీర్వించబడాలన్నా నీకు ఒక్క ధ్యాస మాత్రమే ఉంటే చాలండి. ఆ ధ్యాసను గురించి మనము మాట్లాడుకుని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 ప్రకారం ఆయన స్పష్టంగా అంటున్నాడు, మనము ఆయన మహాప్రేమ చేత రక్షింపబడి ఉన్నాము, ఆయన కృప చేత రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ పౌలు నిశ్చయించుకున్నాడంట. చాలామంది నా పాపములు క్షమించబడియా, నా దోషములు కడగబడియా, నా దేవుడి కార్యం ఎందుకు చేయట్లేదు, ఏదో నాలో లోపం ఉంది అని అంటారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప దేనిని తెలుసుకుంటకి నేను ఇష్టపడను అంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద యేసును ఎరిగిన ప్రతి వ్యక్తి గాడ్స్ వాంట్స్ టు యూ క్రాస్ కాన్షియస్నెస్. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? సిలువ యొక్క ధ్యాసను మాత్రమే ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యము పాపపు ధ్యాసను మాత్రమే ఉంటారు. అయ్యో నేను ఎప్పుడో ఆ పాపం చేశా, ఎప్పుడో ఆ తప్పు చేశా, అందుకనే నాకు ఈ దరిద్రం, అందుకనే నీ అప్పు, అందుకని నోనండి. నువ్వు ఎప్పుడైతే ఆ సిలువుని, అంటే ప్రతి క్షణము ప్రతి ఒక్క దైవజనుడు కానీ ప్రతి ఒక్క విశ్వాసి కానీ ఎవరిని చూడాలి తెలుసా? లుక్ టు జీసస్ అండ్ లుక్ టు క్రాస్. ఆ సిలువును మాత్రమే నువ్వు చూడాలి. హల్లెలూయా. అసలు సిలువులో ఉన్న అందం ఏంటో తెలుసా? ఎఫెసీ 1:7 ఆ ప్రియుని యందు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా, అంటే సిలువు మీద ఏం కార్చాడండి? రక్తము కార్చాడు. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భయపడతాం. హల్లెలూయా. మరి దేవుడే తన సొంత కుమారుడిని మన బలిగా ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి అన్నిటినీ అనుగ్రహించగలిగి తీరతాడండి. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము ఆ సిలువను చూసావనుకోండి, నీకేం జరుగుతుందో తెలుసా? ఎల్లప్పుడూ అత్యధికమైన విజయమే జరుగుద్ది. మరొకసారి ఆ మాటను మనం ధ్యానిద్దామండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య ఎరుగుకుందనని నిశ్చయించుకుంటేనే. ఈరోజు నువ్వు నిశ్చయించుకుండాలి. నీ అద్భుతానికి కాదండి నువ్వు రావటం, నీ యొక్క దేవునితో అంతము వరకు నువ్వు నివసించాలి, అంతవరకు ఆయనతో పాటు నడుస్తానని నిశ్చయించుకోవాలి. ఏమండి, ఆయన మోసిన సిలువ ప్రపంచములో ఎంత పాపం ఉందో ఆ పాపమంతటి యొక్క బరువును ఆయన మోసాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇచ్చిన సిలువ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ వెరీ లైట్ అండ్ ఈజీ. అందుకనే పౌలు నిర్ణయించుకున్నాడు, చద్దామంటే చావు రాట్ల. అంటే ఏంటి? ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన్ని అన్నిటి నుంచి తప్పిస్తున్నాడు. సో పౌలు ద్వారా దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ నా దేవుడు ఆ సిలువలో నన్ను రక్షిస్తాడు, ఆ సిలువ వెనకాల నన్ను కప్పుతాడు, నన్ను కాపాడుతాడని నీకు గనక ఉంటే ఈ దినమే నువ్వు ఎలాంటి అప్పు ప్రాబ్లంలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా ఖచ్చితంగా బయటికి తీసుకువస్తాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 ఆ సిలువలో ఉన్న
ప్రేమను నువ్వు తెలుసుకోవాలంట అండి. ఎఫెసీ 3:19 అంటాడు, జ్ఞానమునకు మించిన ప్రేమను నువ్వు తెలుసుకోవాలంట. అంటే ఎలా, నా దేవుడు ఇంకా క్షమించాడా అని నువ్వు బుర్రగొక్కుంటా ఉంటావు. నో 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 నీవు క్షమించటం నేర్చుకోవాలి, ఆ క్షమాపణను పొందుకోవాలి. హల్లెలూయా. ఆ సిలువలో నీ తరాల శాపము, నీ పితరుల శాపము, నీ తల్లిదండ్రుల శాపము కొట్టివేశాడనేది నీవు తెలుసుకోవాలి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 ఎప్పుడైతే ఆ సిలువ యొక్క జ్ఞానమును గురించి నువ్వు తెలుసుకుంటావో, జ్ఞానమునకు మించిన ప్రేమను తెలుసుకుంటే జ్ఞానమునకు మించిన సమాధానము నీకు వస్తుందంట. ఈ సిలువ ద్వారా దేవుడు నీకేం చేశాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 క్రీస్తుకి కలిగిన సమాన సంపూర్ణత మనకు దేవుడిచ్చాడండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 ఆయనతో పాటు పాప విషయమై పాతిపెట్టబడి, ఆయనతో పాటు లేపబడి, ఆయనతో పాటు పరలోకమందు మనము కూర్చుండబడి ఉన్నామండి. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? పరిశుద్ధాత్మని యొక్క రూపంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని జయించి పాపము నుండి ప్రజలను విడిపించి ఆయన నివాసులుగా చేయటమే. కొలసి 1:13 ప్రకారము అంధకార సంబంధమైన అధికారములో నుండి అనేక ప్రజలను విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయాలి. ఒకవేళ నువ్వు పడిపోయావా ఏ విషయంలో కానీ, ఆ సిలువ వెంక చూసి ఈ పాపమును కూడా నా దేవుడు క్షమించాడు అని నీవు లెగిచి ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. నిర్గమాకాండము 15:23-25 వరకే అక్కడ ఇశ్రాయేలీలు నీటి కోసం వెళ్ళినప్పుడు ఆ స్థలములో ఆ నీరు చేదుగా అయినప్పుడు అండి, ఆ మారనే ప్లేసులో మోజెస్కి నా దేవుడు సెలవిచ్చేం ఏంటంటే ఒక చెట్టుని ఆ నీళ్ళలో పడవేయమంటాడు. హల్లెలూయా. ఆ చెట్టు ఎప్పుడైతే ఆ నీళ్ళలో పడిందో ఆ నీరు మధురంగా పడుతుంది. ఆ చెట్టు ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఆ సిలువకి సాదృశ్యం ఆ చెట్టు. అలాగే ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలోకి వస్తాడో, యేసయ్యను నువ్వు అంగీకరిస్తావో, నీ యొక్క జీవితం ఎంత చేదు అనుభవంతో ఉన్నా, బంధువులు నిన్ను మోసం చేశారా, రక్త సంబంధులు విడిచిపెట్టేశారా, నీవు ఒంటరి దానివా, భయంకరమైన రోగముతో ఉన్నావా, నీ జీవితము ఖచ్చితంగా మారబోతుంది. ఆ సిలువ వద్దకి, బ్యాక్ టు ద క్రాస్, ఆ సిలువ వద్దకి నీవు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితము మధురముగా మారుతుంది. హల్లెలూయా. అలాగే సంఖ్యాకాండం 21:6-9 వరకు ఇశ్రాయేలులందరూ మరి ఒకానొక సందర్భంలో వారొక పాము కాటికి బలైపోతూ ఉంటారండి. వాళ్ళు ఎలా తప్పించుకోవాలంటే అప్పుడు దేవుడు మరి మోషేకి చెప్తాడనమాట, అయ్యా ఒక చెక్కతో ఒక పోలు చేయండి, దాని మీద ఒక ఇత్తడి సర్పమును పెట్టమన్నప్పుడు ఆ పోలు, ఆ చెక్క ఏంటో తెలుసా? సిలువకి సాదృశ్యం. హల్లెలూయా. సో ఆ యొక్క ఇత్తడి సర్పము ఆ సిలువ మీద యేసు ప్రభు సాతానికి తీర్పు తీర్చిన సాదృశ్యం. అంటే ఏంటి? నీ యొక్క వ్యాధి కావచ్చు, నీ యొక్క మరణం కావచ్చు, నీ యొక్క అప్పు కావచ్చు, దరిద్రము కావచ్చు, ఏదైనా కానీ ఆ సిలువలో రాబో కాలమందు తీర్పు తీర్చబడదని ఆ ఇత్తడి సర్పముకు సాదృశ్యం. ఎవరైతే ఆ చెక్క సిలువ దగ్గర ఎదుట ఆ యొక్క ఇత్తడి సర్పమున్న ఆ సిలువ దగ్గర నిలబడ్డారో ఆ రోజు వాళ్ళు బ్రతికారు. మరి ఈరోజు నిజంగా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఏ నేల మీదైతే నువ్వు నడుస్తున్నావో అదే నేల మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల్లో లోకాన్ని జయించాడండి. అపోస్తుల కార్యము 10:38 ప్రకారము, 1 యోహాను 3:8 ప్రకారం అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి అనేక మందికి మేలు చేస్తూ స్వస్థపరచు, దురాత్మల చేత పీడించబడిన వారిని విడిపించిన అన్నాడు. అపవాదికి ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళను విడిపించాలండి. ఈ సిలువ చాటున ఉండి ఈ సిలువ ధ్యాసను కలిగి ఉన్న వాళ్ళు ఎలాగుండాలో 5 మాటలు నేను చెప్తానండి. 1, ఈ సిలువ చాటున ఉన్నవారికి ఆ సిలువ ఎలా ఉంటుందో తెలుసా? గాడ్ ఈజ్ ఏ దేర్ షీల్డ్. అంటే ఏంటి? కీర్తనలు 23:1 ఉన్నాడు, దేవుడే మనకి ఆ కాపురిగా ఉంటాడండి, ఆయన కోటగా ఉంటాడు. ఎవరైతే ఆ సిలువ చాటున ఉంటారో, ఎవరైతే యేసును కలిగి ఉంటారో, యేసును వెంబడిస్తారో, ఆయన నిత్యము వారికి కోటగా ఉంటాడు. అందుకనే అంటాడు, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మనకు తోడై ఉండును. హల్లెలూయా.
రెండవది ద బ్యూటీ ఆఫ్ క్రాస్. ఎవరైతే సిలువ చాటున ఉంటారో, సిలువ ధ్యాసను కలిగి ఉంటారో, ఆ సిలువ అందము ప్రతి పాపము నుండి వాళ్ళని విడిపిస్తుంది. ఎఫెసీ 1:7 ప్రకారం. మూడవది నెవర్ బాదర్ అబౌట్ యువర్ అడ్వర్సరీ. అంటే ఏంటి? నీవు ఎప్పుడైతే యేసును కలిగి ఉన్నావో, ఆ సిలువ ధ్యాసను కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏది జరిగినా కానీ నీవు అసలు బాధపడవలసిన అవసరం లేదు. భూమి మీద ఎవరు ఆ మాట అన్నాడు? ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. ఒక క్రైస్తవుడికి భూమి మీద ఎంతకాలం ఉంటాడో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తాడో కూడా ఒక క్రైస్తవుడికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. నీ కొరకు ఒక ఉన్నతమైన నివాసస్థలము కావాలంటే ఈరోజు నా యేసయ్య వద్దకు పరిగెత్తుకురా, నా యేసయ్యను అంగీకరించు. హల్లెలూయా. ఆ సిలువ ధ్యాస కలిగిన విశ్వాసం ఎలా ఉంటాడో తెలుసా? ద బిలీవర్ ఈజ్ డెడ్ టు సిన్. ఇవాళ ఏమైపోతుందంటే మరణము నుండి కూడా విడిపించబడి స్వస్థపరచబడి కూడా చివరికి మందిరానికి రావటం మానేశారు, బైబిల్ చదవటం మానేశారు. కానీ నీకు ఆ తర్వాత వచ్చే మరి బాధ మాత్రం మరి దారుణంగా ఉంటుందని మిమ్మల్ని భయపెడతలేదు, కానీ అంతవరకు సహించిన వాడే రక్షించబడును. నిన్ను ఎప్పుడు ఉద్ధరించాలో, ఎప్పుడు ఆశ్రయించాలో ఈ భూలోకంలో తల్లిదండ్రుల కంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి చాలా బాగా తెలుసు అండి. ఎందుకంటే ఆయన ఈ భూలోకంలో తల్లిదండ్రుల కంటే చాలా ముందు చూపు గలవాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ అనాథగా వెళ్ళిన యేసేబుని, బానిసకి వెళ్ళిన యేబుని ప్రైమ్ మినిస్టర్గా చేసి ప్రపంచాన్ని పోషించేవాడిగా గొప్ప వ్యక్తిగా చేశాడు. ఈరోజు నా యేసును కలిగి ఆ సిలువ ధ్యాసను కలిగి ఉన్నావంటే యేసేబు కంటే గొప్పవాడిగా నీవు మారి తీరుతావు. హల్లెలూయా. ద ఎక్స్పీరియన్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. యేసుని, దేవుణ్ణి కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుని అని, నీతి అనే దక్షిణ హస్తం అంట అతను పట్టుకుని నడిపిస్తూ ఉంటుందంట. మన తల్లిదండ్రులు మ్యాక్సిమం 1 year, 1.5 years, ఇంకా వాడు వీక్ అయితే ఇంకో 2 years చేయబట్టి నడిపిస్తారు. కానీ ముదిమి వచ్చే వరకు నువ్వు ఎంత ముసలోడు అయినంట దేవుడు సంకలో పెట్టుకుని నడిపిస్తాడంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయటం ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించు సహోదరుడు. హల్లెలూయా. లివ్ ఆన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ విక్టరీస్. నీవు ఈ యొక్క సిలువు చాటును ఉంటే అసలు ఉన్నతమైన విజయాలు కలిగిన జీవితంలో ఉండాలంట. దానికి రోమిలకు రాసిన పత్రిక 8:37 ప్రకారం అంటున్నాడు, ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొంది ఉన్నాం. దేంట్లో? మరణమైన, జీవమైన, అధికారులైనా, ఉన్నవైనా, రాబోవైనా, సృష్టింపబడిన మరి ఏదైనాను అంటున్నాడు. మిమ్మల్ని భయపెడతలేదు కానీ కీర్తనలో 82లో 3-6 వరకు చదవండి. దేశం యొక్క ఆధారములన్నీ కదిలిపోతున్నాయి. దేశం యొక్క ఆధారాలు కలిపితే ఎలా ఉంటుంది తెలుసా? కానీ మనకున్న ఆధారం యేసు ప్రభు మాత్రం కదలడండి. ఆకాశము భూమి కతించినా కానీ ఆయన వాక్యము కదలదు, ఆయన కదలడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన వాడు. ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగున్నాం. ఆయన అంటున్నాడు, నేను ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు, పంపించాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ సిలువ ధ్యాసను కలిగి ఉన్నావు అనుకో, ఈ భూమి మీద నువ్వు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా మారతావు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం అయ్యా. నీ కుమారుడిగా ప్రభా, రాజని యాజకుడిగా ప్రభా, ఓ ఈ బిడ్డలను అభిషేకిస్తున్నాను ప్రభా. ఫిల్ విత్ యువర్ పవర్, ఫిల్ విత్ యువర్ గ్లోరీ, ఫిల్ విత్ యువర్ మైటీ ప్రెజెన్స్ లా. తండ్రి నీకు వందనాలు అయ్యా. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ప్రభా, ఓ ఉండువాడా నీకు వందనాలు. నీ బిడ్డలు నింపుతున్నందుకు వందనాలు ప్రభా. తల నుంచి అరికాలి వరకు ఏమండి, ఒక్కొక్కరి యొక్క దేహము మంచులాగా, వేడిలాగా, తిమ్మిరిలాగా నా దేవుడు తాకుతున్నందుకు నేను చూస్తున్నా. ఎస్ మాస్టర్, ప్రతి బలహీనత యేసు నామములో బయటికి పోవుగాక. ఎస్ మాస్టర్. యా, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, గుండె నొప్పి, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, ఎస్ లార్డ్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండె నొప్పి, లివర్ పాడైనది, పాడైన కిడ్నీలు యేసు నామములో స్వస్థపడుగాక తండ్రి. అయ్యా నీ కృపలో భద్రపరచండి. ఎవరైతే ప్రభువా అయ్యా అప్పులతో బాధపడుతున్నారో తండ్రి, ఎస్ మాస్టర్, అప్పు చేయగాని అప్పిచ్చిదు అన్న వాగ్దానము యేసు నామములో అప్పు తీరునుగాక తండ్రి. యేసు నామములో ప్రతి రోగము, ప్రతి అప్పు, ప్రతి దరిద్రము
యేసు నామములో వారి గృహములో నుంచి, వారి కుటుంబాల నుంచి బయటికి పోవురుగాక తండ్రి. టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఇదిగో నా ప్రభు నీ ప్రక్కన ఉన్నాడు. మరణించిన వాడు నీ కొరకు, రక్తము కార్చిన వాడు నీ కొరకు. ఈ రోజు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానంటున్నాడు. ఎస్ మాస్టర్, నీ కృపలో భద్రపరచండి ప్రభా, నీ కృపలో ప్రభా వీరిని ఓ బలపరచండి ప్రభా. నూతన ఆత్మతో నింపండి. ఫిల్ విత్ యువర్ గ్లోరీ, ఫిల్ విత్ యువర్ గ్లోరీ. సహోదరుడా, ఎంత ప్రయత్నించినా నీకు ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నించినా నీ ఉద్యోగం రావట్లేదు. నా దేవుని పిలువు, నా యేసుని అంగీకరించు, సంఘానికి పరిగెత్తుకురా. హల్లెలూయా. నీ భవిష్యత్తు బహు ఉన్నతముగా ఉంటుంది. సహోదరుడా, నీ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. నీ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సేవ చేస్తున్నావు, కానీ నీ సంఘము పెరగట్లేదు. అట్టి వేద నుంచి నా దేవుడు ఇప్పుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. yes yes హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా మేము నీ బిడ్డలమయ్యా, యేసయ్యా మేము నీ ప్రజలమయ్యా, యేసయ్యా మేము నీ వారము నాయనా. yes నీవు మేము గొర్రెలమయ్యా. yes జీసస్ అయ్యా, నీ సన్నిధికి మేము వస్తాము ప్రభా, నిన్ను అంగీకరిస్తాము ప్రభా. నీవే మా దేవుడిగా ఉంటావు ప్రభా, నీవే మా రక్షకుడిగా ఉంటావు ప్రభా. yes లార్డ్, నీవుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా. ఎస్ మాస్టర్, నా కుటుంబాన్ని ఉద్ధరించేది నీవు ప్రభా, నా కుటుంబాన్ని బాగు చేసేది నీవు ప్రభా, నా అప్పులను తీర్చేది నీవు ప్రభా. ఎస్ మాస్టర్, ఎస్ మాస్టర్. అనేక మందిని నా దేవుడు ఈ రాత్రి అనేక మందిని విడిపిస్తున్నాడండి. అనేక మందిని ఆయన మంచి కాపరిగా నీ ఇంటికి రాబోతున్నాడు. ఎస్ సహోదరుడా, నా యేసు కావాలా, నా యేసు కావాలా, నా యేసు కావాలంటే నా యేసుని ప్రభువుగా ఈ యొక్క రాత్రి కాలమందు అంగీకరించు, అంగీకరించు. ఎస్ యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకో, రక్షకుడు నీ హృదయంలో విశ్వసించు. హల్లెలూయా. నేడే రక్షణ దినము. ఏమండి, అనేక దురాత్మని స్థలములోంచి పారిపోవడం నేను చూస్తున్నా, అనేక దురాత్మని స్థలములోంచి పారిపోవడం చూస్తున్నా. తండ్రి నీకు వందనాలు, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మోకాళ్ళ నొప్పి అసలు వంగలేదండి. మోకాళ్ళ నొప్పులు నడవనీలా. ఇప్పుడు ప్రార్థన చేసినాక నడుస్తున్నావు. గట్టిగా చెప్పలు కూడా దేవుని చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎదురన్నంత నొప్పిలేసింది, ప్రార్థన చేయగానే ఏమైంది? దగ్గిపోయింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని చూద్దాం. హల్లెలూయా. కాళ్ళు మంచిగా లేవండి, చాలా అవుతుంది. ప్రార్థన కొత్తనా కూడా కాళ్ళు నొప్పులు పోలేదు, వచ్చేటప్పుడు కూడా నడవలేకపోయినా, పగులు ప్రార్థన పైన నడవలేకపోయినా, ఇప్పుడు మంచిగా ఉన్నాయండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా ఫుల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, M. Cephas Joseph, plot number 35, road number 3, వెంకటేశ్వర కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్ 5,35,000. మా ఇమెయిల్ ఐడి phd153@gmail.com. శాశ్వతమైనది